ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న ఇండిపెండెంట్ హౌస్లు అనేవి మన పాత లేఅవుట్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్లు. యాక్చువల్గా మన వెంచర్కి ఈ వెంచర్ చాలా దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వేసిన వెంచర్కి ఈ వెంచర్ చాలా దగ్గరగా ఉంటుంది. ఇది మనం మొదటి ఫేజ్లో వేసిన వెంచరు. ఈ వెంచర్లో ఏంటంటే కొన్ని కుటుంబాలు వచ్చి ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నాయి. సో ఈ ఈ వెంచర్కి దగ్గరలోనే మన వెంచర్ అనేది, సాయినగర్ వెంచర్ అనేది లొకేట్ అయింది. సో మన వెంచర్కి దగ్గరలో కస్టమర్స్ వచ్చి ఇల్లు కట్టుకోవడము, ఇక్కడ లివింగ్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనం ఆల్రెడీ 2 ఇళ్ళు చూసాము. ఇక్కడ దూరంగా ఏంటంటే ఇంకొక ఇల్లు కూడా మనకు కనపడుతూ ఉంది. సో టోటల్గా ఇక్కడ మన పాత వెంచర్లో 3 కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకోవడం జరిగింది. కారణం ఒకటేనండి. ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కర్నూలు హైవేకి చాలా దగ్గర, ఒంగోలు నుంచి కర్నూలు హైవేకి చాలా దగ్గరగా ఉంది. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ బాగుంది. అదేవిధంగా నేను గత వీడియోలో మనం చెప్పుకున్నట్టే మన వెంచర్లో ప్రతి వెంచర్లో కూడా ఏంటంటే లివింగ్ ఏర్పరచుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా మనం కరెంట్ ఫెసిలిటీ ఇస్తాము, మంచినీళ్ళు ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఈ వెంచర్కి దగ్గరలోనే మన సాయినగర్ వెంచర్ కూడా లొకేట్ అయింది. సో ఇప్పుడు మన వెంచర్ ఎంట్రన్స్లో ఉన్నాం. నాకు పక్కన చూపిస్తున్నా కదా ఈ రోడ్డు వచ్చేసి మైనంపాడు ఎండ్లూరు రోడ్డు అంటారు. ఈ ఎండ్లూరు మైనంపాడు రోడ్డుకి ఆపోజిట్లోనే మన వెంచర్ ఉంటుంది. మన వెంచర్కి వెళ్ళే దారి ఉంటుంది. సో మనం చూస్తుంది ఇది కర్నూలు హైవే ఆనుకొని ఇటుపక్క ఎండ్లూరు మైనంపాడుకి వెళ్ళే రోడ్డు, ఇటుపక్క లెఫ్ట్ సైడు మన వెంచర్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ రోడ్డు, ఇందాక మనం చెప్పుకున్నాము అటు ఎండ్లూరు రోడ్డుకి ఆపోజిట్లో ఈ రోడ్డు, ఈ స్ట్రైట్గా ఉండే రోడ్డు ఏంటంటే మన కర్నూలు రోడ్ నుంచి కామేపల్లి వారిపాలెం పోయే రోడ్డు. కర్నూలు రోడ్ నుంచి కామేపల్లి వారిపాలెం పోయే రోడ్డు. ఈ కామేపల్లి వారిపాలెం పోయే రోడ్డుకు ఆనుకునే మన లేఅవుట్ అనేది ఉంటుంది. మన కర్నూలు హైవేకి కరెక్ట్గా 250 అడుగుల దూరంలో మన లేఅవుట్ అనేది లొకేట్ అయి ఉంది. ఇప్పుడు ఇది మన కర్నూలు రోడ్ నుంచి కామేపల్లి వారిపాలెం పోయే రోడ్డు. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇందాక మనం అనుకున్న రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ పక్క నుంచి కామేపల్లి వారిపాలెం పోయే రోడ్డు పోతుంది. దీన్ని ఆనుకునే మన లేఅవుట్ అనేది ఉంటుంది. మనం ఇందాక అనుకున్నాం కర్నూలు రోడ్డుకి కరెక్ట్గా 250 అడుగుల దూరంలో, మైనంపాడు ఎండ్లూరు రోడ్డుకి ఆపోజిట్లో, మన ఒంగోలుకి 5 కిలోమీటర్ల దూరంలో మన పాత లేఅవుట్లో ఉన్న, మనం దూరంగా అటు చూస్తున్నాం కదా, మన దూరంగా అక్కడ మన పాత లేఅవుట్కి సంబంధించిన ఇండిపెండెంట్ హౌసులు, వీటన్నిటికీ దగ్గరలోనే మన కొత్తగా మనం వేస్తున్న లేఅవుట్ సాయినగర్ అనేది లొకేట్ అయి ఉంది. సో ఈ కర్నూలు రోడ్డుకి చాలా దగ్గరగా ఈ లేఅవుట్ అనేది వేయటం జరిగింది.